హాయ్ ఫ్రెండ్స్, మనం నోట్బుక్ పైన స్టిక్కర్ అనేది ఎలా డిజైన్ చేయాలి అన్నది మనం చూస్తాం. దానికోసం మనం మెయిలింగ్స్లోకి వెళ్ళండి. మెయిలింగ్ ఇక్కడ మనకి లేబుల్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. 30 per page అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ షేడింగ్ అనండి. షేడింగ్ అన్న తర్వాత మనకి ఇక్కడ బోర్డర్స్ అనేవి కావాలి కాబట్టి ఆల్ బోర్డర్స్ అనండి. తర్వాత మనకి ఇక్కడ బోర్డర్స్ అనేవి ఏదైతే ఉంటే ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డాట్స్ అనేవి కావాలనుకుంటే డాట్స్ పెట్టుకోండి. తర్వాత రోల్ నెంబర్, తర్వాత డాట్స్ కావాలంటే డాట్స్ పెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ సింబల్స్ అనేవి కావాలనుకుంటే ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ షేప్స్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ డ్రా చేసుకోండి. తర్వాత దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ మొత్తం కూడా మనకి ఒక దగ్గరికి రావాలి అంటే అన్నిట్లలో రావాలి అనుకుంటే మనకి మెయిలింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ అప్డేట్ లేబుల్స్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఇవన్నీ లేబుల్స్ అనేవి రావడం అనేది జరిగింది.